హై హై మాస్టర్స్ అందరికీ నమస్తే. ముందుగా విశ్వ గురువులైనటువంటి ఆధ్యాత్మిక గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ సార్‌కి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, మరి ఈ జూమ్‌ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్స్‌కి అందరికీ గూడా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సో, మరి లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అశేష ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సో, థాంక్ యూ మాస్టర్స్. నాకు ఈరోజు మరి నాకు తెలిసినటువంటి సత్యాన్ని, జ్ఞానాన్ని మరి అందించటం కోసం నాకు అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ. సో, మాస్టర్స్ పరమ గురువుల యొక్క ప్రబోధాలు. పరమ గురువులు అని అనంగానే మనకు గుర్తుకొచ్చేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశ్రమ గురువులు ఎక్కువగా మనకి గుర్తుకొస్తూ ఉంటారు. అయితే మరి వేషాలు వేసుకొని వాళ్ళ కట్టుబొట్టు చూసినప్పుడే మనకి వీళ్ళు గురువులు అనేసి మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ మనకి మన మైత్రేయ బుద్ధుడైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు మనకి ఎలాంటి వేషధారణ లేకుండా, మరి ఎలాంటి కట్టుబొట్టు లేకుండా సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు మరి సనాతన ధర్మాన్నయితే బోధించాడు. కానీ వేషధారణల గురించి మనకెక్కడా పత్రిజీ సారు చెప్పలేదు. అదే విధంగా సాంప్రదాయాల గురించి గూడా మనకి చెప్పలేదు. ఎందుకంటే ఈ సాంప్రదాయాలనేటియి కూడా మనకి మూఢనమ్మకాల క్రిందట మనము పెట్టుకొని వాటిని ఆచారాలుగా మనము ఆచరిస్తూ ఉన్నాము. వాటినే సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటూ ఉంటున్నాము. సో, మరి అలాంటి మూఢ భక్తిని, మూఢ విశ్వాసాలని, మూఢ నమ్మకాలన్నిటిని గూడా తొలగించుకొని మరి అద్వైత సిద్ధాంతాన్ని ఆచరణాత్మకంగా మన జీవితంలో ఆచరించగలిగినప్పుడే అదే మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి అనని చెప్పేసి చక్కగా మనకి పత్రిజీ సారు బోధించటం జరిగింది. అంటే మన జీవితంలో బోధించే ప్రతి ఒక్కరు బోధ గురువులే. వారే మనకి ఆదర్శంగా తీసుకొని మనము ముందుకెళ్తూ ఉండాలి. మరైతే మన జీవితంలో ఎంతో మంది గురువులు వచ్చారు. చూడండి ఇప్పుడు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనకి ప్రధాన గురువులు. తర్వాత మనము కొంత ఏజొచ్చిన తర్వాత స్కూలుకెళ్ళిన తర్వాత టీచర్ మనకొక గురువు. ఆ తర్వాత మన జీవితంలోకి ప్రవేశించినటువంటి భర్త మనకి గురువు. తర్వాత మనకి సంతానం కలిగిన తర్వాత మన పిల్లలు గూడా మనకి గురువులు. ఆ తర్వాత వృద్ధాప్యం ఒస్తుంది. వృద్ధ దశలో ఏం జేస్తున్నాము అనంటే మరి హరే రామ హరే కృష్ణ అన్నటువంటి నామ సంకీర్తనలో మరి ఆ యొక్క నామంలో ఎప్పుడైతే ఉంటుంటామో ఆ సమయంలో వృద్ధాప్యంలో కలిగేటటువంటి ఆ యొక్క నామంలో ఎప్పుడైతే మిళితమై ఉంటారో మరి అప్పుడు వారికి వారే గురువులు అయిపోతారనమాట. సో, మరి ఈ దశలో మన జీవితంలో మరి మొట్టమొదటి నుంచి మన జీవితంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరు మనకి పరమ గురువులే. పరమ గురువుల యొక్క ప్రబోధం అంటే ఏంటి చూడండి, ఈరోజు మనము ఈ స్థాయిలో ఒక గురుబోధన చేస్తున్నామంటే సో, మనము గూడా ఆ స్థాయిలో ఉన్నట్టే. మనకు గూడా ఆ స్థితి ఉన్నట్టే. అందుకే గదా పత్రిజీ సార్ ఏమన్నాడు, పిరమిడ్ మాస్టర్స్ అందరూ దేవుళ్ళు అనని సంబోధించారు. మరి ఆ పేరు ఎప్పుడొచ్చింది అంటే పత్రిజీ సార్ ఏం చెప్పాడు? ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అననన్నారు. అంటే ఏదైతే తెలుసుకున్నామో, ఏదైతే మనము తెలుసుకున్న సత్యాన్ని ఇతరులకి బోధిస్తూ ఉన్నామో, ఇక్కడ మనకు మనమే బోధ గురువులుగా గూడా వర్ణించుకోవటానికి ఇది ఒక తొలిమెట్టని చెప్పుకోవచ్చు. అంటే చూడండి ఇప్పుడు ఈ జన్మలో మనము ఒకటో క్లాస్‌లో ఒకటో తరగతి పాఠాలు చెప్పుకున్నా, మళ్ళీ మనము గత జన్మల్లోకి వెళ్ళి, గత జన్మ యొక్క సారాంశాన్ని గూడా మనము తెలుసుకోగలుగుతున్నాం. మరి దానికి ఎలా తెలుసుకోగలుగుతున్నామంటే, దానికి మూల కారణం సాధన. సాధనలో గత జన్మల్లో మనం ఎవరము, ఏమిటి అనేటటువంటి జన్మ పరంపర గూడా చూసుకోగలుగుతున్నారు ఈరోజు పిరమిడ్ మాస్టర్స్. అది చాలా ఈజీగా తెలుసుకుంటున్నారు. చాలా సులభంగా తెలుసుకుంటున్నారు. ఏ విధంగా తెలుసుకుంటున్నారు అంటే, మరి ధ్యానం చేసిన తర్వాత మూడో కన్ను యాక్టివేట్ చేసుకోవటంతో గత జన్మలు తెలుసుకోవటం అనేది చాలా సులభతరమే అయిపోయింది. మరి అదే ఇప్పుడు ఆహ్, హ్మ్, గురువులు ఉన్నారు. ఆశ్రమ గురువులు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక సాధన ఎలా ఉంటుందంటే చాలా కఠోరంగా, కఠినంగా ఉంటుంది సాధన.
అంటే వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయన్నమాట. వాళ్ళు ఆచరించే విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళు తీసుకునేటటువంటి ఆ యొక్క ఆచరణ ఏదైతే ఉందో అవన్నీ గూడా చాలా కష్టతరమైనటువంటి అందుకే గదా! గౌతమ బుద్ధుడు అష్టాంగ యోగ మార్గం గురించి ఆయన తెలియజేశారు. అష్టాంగ యోగంలో ఏమిటి వారు చేసినటువంటి సాధనలో కుంభకము, రేచకము, మరి ఒంటి కాలు మీద నిలబడి ఇలాంటి తపస్సులు ఎన్నో చేశారు. కానీ ఎందులోనూ ఎలాంటి ప్రావీణ్యం లేకపోవటంతో, అదేవిధంగా శరీరానికి కష్టము, మనసుకి కష్టము, ఇలా కష్టతరమైనటువంటి సాధనలు చేసి అలసిపోతున్నారే కానీ, అందులో ఏమాత్రము సౌలభ్యమైనటువంటి సాధన వాళ్ళు చూడలేకపోయారు. సో, మరి ఈరోజు విశ్వవ్యాప్తంగా యావత్ ప్రపంచంలో ప్రతి మానవాళి గూడగా చక్కగా వారు ధ్యాన సాధన చేసుకోవటానికి మరి ఆనాపానసతి ధ్యానాన్ని పత్రిజీ సార్ మనకు అందించటం జరిగింది. అంతటి పరమ గురువు మన పత్రిజీ సార్. మరి పరమ గురువు యొక్క సందేశము, పరమ గురువు యొక్క బోధనలు అతీతమైనవి, అద్భుతమైనటువంటివి. ప్రతి ఒక్క మానవ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి పత్రిజీ సార్ ఒక మూల చైతన్యం ఈరోజు విశ్వవ్యాప్తంగా అవతరిస్తూనే ఉంది. సో, మరి అందుకే పత్రిజీ సారు మనకు మొట్టమొదటిగా ఏం చెప్పారు? "అప్పో దీపో భవ" అంటే ఎవరి ఆత్మజ్యోతిని వారు వెలిగించుకోండి అని చెప్పేసి పత్రిజీ సార్ మనకు తెలియజేయటం జరిగింది. మరి ఆ యొక్క ఆత్మజ్యోతిని వెలిగించుకోవటానికి మరి మనం చేయవలసింది ముఖ్యంగా సాధన. సాధనకి సమయం కావాలి. సమయమే సాధన. సో, మరైతే ఇక్కడ మనము సమయాన్ని అనుకూలం చేసుకుంటున్నాము, సాధన చేసుకుంటున్నాం. కానీ మరి మన యొక్క ఆత్మజ్యోతిని మనం ఎంతవరకు వెలిగించుకోగలుగుతున్నాము? ఆ యొక్క జ్యోతి ప్రజ్వలనలో మనము ఏ యొక్క అంటే ఆ దేదీప్యమానమైనటువంటి ఆ వెలుగులో మనము ఎంత వరకు వెళ్ళగలుగుతున్నాము అనేది మనకొక క్వెషన్ అన్నమాట. అండ్ మనకు పత్రిజీ సారు ఏం చెప్పారు? మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోండి అనన్నారు. అండ్ మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి? అందుకే శ్రీకృష్ణ భగవానుడు గూడా భగవద్గీతలో చెప్తారు. ఉదరేదాత్మనాత్మానం నాత్మానమవ సాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. అంటే ఇక్కడ మనల్ని మనము ఉద్ధరించుకోవటానికి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా, అర్జునుడి ద్వారా మనకి ఈ లోకానికి ఆ జ్ఞాన విస్తరణ చేశారు. అదేవిధంగా గురువుల ద్వారా గురు జ్ఞానాన్ని గూడా జ్ఞాన విస్తరణ చేయటం జరిగింది. సో, మరి పత్రిజీ సార్ చెప్పినట్టుగా మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం. మరి ఏ విధంగా ఉద్ధరించుకుంటున్నాము? మనం చేసే ధ్యానం కావచ్చు, మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం కావచ్చు, మనం చదువుకునేటటువంటి స్వాధ్యాయం కావచ్చు, మరి అదే విధంగా సత్సంగాలు కావచ్చు. ఇలా ఈ కోణంలో మరి ఈ నేపథ్యంలో ఎంతో జ్ఞానాన్ని మనము సమీకరించుకుంటూ ఉన్నాము. మరి ఈ విధంగా మనం వెళుతున్న తరుణంలో మనకి ఎంతో మంది గురువులు ఎదురవుతూ ఉంటున్నారు. మరి దానికి దిశానిర్దేశం చేసేటటువంటి గురువులు మన జీవితంలో ఎంతో మంది ఎదురవుతూ ఉంటున్నారు. మొదటిగా తల్లిదండ్రులు మనకు గురువులైనప్పుడు తల్లి ప్రేమనందిస్తుంది. తండ్రి బాధ్యత తెలియజేస్తుంటాడు. అంటే ఇప్పుడు మనము ఒక బాధ్యత తండ్రి మనకి ఎలా అందిస్తాడు అనంటే, మన యొక్క లక్ష్యం వైపు మనకి ఆ యొక్క గురి చూపిస్తాడు తండ్రి. తండ్రి యొక్క మనస్తత్వము బిడ్డ మీద ఎలా ఉంటుందంటే, నాన్న నువ్విది చదవాలి, ఇలా అవ్వాలి, ఇలా నువ్వు సాధించుకోవాలి అనని చెప్పేసి గురువు మన యొక్క బాధ్యతని మనకి చూపిస్తూ ఉంటాడు. తల్లి ఏమిటి అంటే బిడ్డని ఎప్పుడు గూడా ప్రేమిస్తూ ఉంటది. ప్రేమను పంచుతూనే ఉంటది తల్లి. తల్లి మనసు అంత సున్నితంగా ఉంటదనమాట. తల్లి బిడ్డకి ప్రేమనిస్తుంది. తండ్రి బాధ్యత చూపిస్తూ ఉంటాడు. మార్గాన్ని చూపిస్తుంటాడు. ఎదుగుదలకి దిశానిర్దేశం ఎలా ఏంటి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని తండ్రి అందిస్తూ ఉంటాడు. సో, మరి అయితే ఇక్కడ తర్వాత మనకు గురువు ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చినాడు అంటే ఆధ్యాత్మిక గురువు, ఆత్మ గురువు, ఆత్మ జ్ఞాన బోధన చేసేటటువంటి గురువు. ఆత్మ జ్ఞాన బోధన చేసేటటువంటి గురువు ఎప్పుడైతే మన జీవితంలోకి ప్రవేశిస్తారో వారి ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం నేర్చుకుంటాం. అందుకే మనకి గురువు అనంగానే మనకు గుర్తుకొచ్చేది గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే మరి గురు బ్రహ్మ అనంగానే మనకేం గుర్తుకొస్తుంది అనంటే ఆ బ్రహ్మ సృష్టికర్త. గురు బ్రహ్మ అంటే సృష్టికర్త. ఆయన సృష్టించేటటువంటి వ్యక్తి. ఆయన నవనాథులని సృష్టించాడు, ఋషుల్ని సృష్టించాడు. ఈ విధంగా
ఎంతో మందిని ఈ యొక్క భూమండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవకోటి కూడాగా అభివృద్ధి చెందటం కోసము, వృద్ధి పరచటం కోసము ఎంతో మంది నవనాదుల్ని సృష్టించటము, అదే విధంగా మరి సనక సనందన సనాతనులను కూడా సృష్టించటం కూడా జరిగింది. ఎందుకంటే వారి ద్వారా జ్ఞాన వృద్ధి జరగటానికి, సంపద వృద్ధి జరగటానికి, మరి అదే విధంగా మానవ జాతి కూడా వృద్ధి చెందటం కోసం ఇలా ఎంతో మందిని ఆయన సృష్టించటం జరిగింది. అందుకే ఆయన్ని గురు బ్రహ్మ అని అన్నారు. సృష్టికర్త, సృష్టించేవాడే గురు బ్రహ్మ. మరి అదే విధంగా గురు విష్ణువు అని అన్నారు. గురు విష్ణువు అంటే ఏంటి? మరి ఈ భూమండలం మీద ఎప్పుడైతే ఆహ్, అజ్ఞానం అనేది, అంధకారం అనేది వృద్ధి చెందుతూ ఉంటుందో, ఈ అజ్ఞానం, అంధకారం అనే వృద్ధి చెందే దాన్ని సమూలంగా ప్రక్షాళన చేయటం కోసము, జ్ఞానాన్ని, ధర్మాన్ని మరి అందించటం కోసము శ్రీ మహావిష్ణువు మళ్ళా మనకి జన్మ తీసుకొని, జన్మ పరంపరలో ఆయన దశావతారాలు ఎత్తటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా దశావతారాలు ఎత్తి ప్రతి ఒక్క అవతారంలో గూడా ఆయన ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవ జీవన విధానంలో వారికి కలిగేటటువంటి అనేక విధమైనటువంటి జ్ఞానామృతాన్ని ఆయన అందిస్తూ ఉంటున్నారు. మరి ఎన్ని జన్మలు ఎత్తినా గూడగా మరి ఆ జ్ఞానం మనము సమీకరించుకోగలుగుతున్నాం? ఎంతవరకు తీసుకోగలుగుతున్నాం? అందుకే మనకి భగవద్గీతలో గూడా చెప్పబడుతూ ఉంది. ఏమని? యదా యదా హి ధర్మస్య యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎక్కడైతే అధర్మము వృద్ధి చెంది మరి జ్ఞానం అనేది లేనప్పుడు ఈ జ్ఞానాన్ని వృద్ధి పరచటం కోసం, ధర్మాన్ని బోధించటం కోసం శ్రీ మహావిష్ణువు ఇక్కడ జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి మనకు చెప్పబడుతుంది. మరి అలా వచ్చినటువంటి దశావతారాలలో శ్రీ మహావిష్ణువు యొక్క రూపంలో మరి మనకి ఈ ప్రెజెంట్ వచ్చినటువంటి గురువే లైవ్ గురువు పత్రిజీ సారు. పత్రిజీ సారే శ్రీ మహావిష్ణువు, పత్రిజీ సారే గౌతమ బుద్ధుడు, పత్రిజీ సారే ఈ లోకానికి ఆయన ప్రేమ గురువు, జ్ఞాన గురువు, విశ్వ గురువు, నిస్వార్థ యోగీశ్వరుడు, మరి అపర బ్రహ్మ ఆయన. అంతటి గురువు ఈ ఈ జ్ఞానాన్ని బోధించటానికి వచ్చినటువంటి విశేషమైన జ్ఞానాన్ని అందించటంలో మరి వారికి వారే దిట్ట, వారికి వారే ఘనుడు, వారికి వారే లెజెండ్ అని చెప్పాలి మనం. సో మరి అంతటి జ్ఞాన గురువు దొరికినందుకు మన జీవితం ధన్యం చేసుకోవాలి. సో మరి ఈరోజు మనము ఈ యొక్క పరమ గురువుల యొక్క సందేశంలో మరి పత్రిజీ సార్ ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు ఎంతోగానో బోధించటం జరిగింది. మరి అందులో మనము తెలుసుకునింది ఏమిటి? ఏం నేర్చుకున్నాము? ఏం తెలుసుకున్నాము? మరి ఎలా మార్చుకుంటున్నాము? మన జీవితంలో మనము సాధించిందేమిటి? మనం శోధించిందేమిటి? వివరించిందేమిటి? అన్న కోణంలో మనం పరిశీలన చేసుకున్నప్పుడే మనకు మనమే అవగతం చేసుకోగలుగుతాం. దానికి మరి పత్రిజీ సారు మనకి ఎప్పుడైతే మన యొక్క సరౌండింగ్‌లో ఎక్కడికైనా వచ్చినప్పుడు మనం ఎలా దర్శించుకుంటున్నాం, ఎలా పోతున్నాం? దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం మాస్టర్స్. దీనికి సాధూనాం దర్శనం పుణ్యం, సంభాషణం సర్వకోటి తీర్థం, స్పర్శనం పాపనాశనం, వందనం మోక్షదాయకం. అంటే ఇప్పుడు చూడండి, సాధూనాం దర్శనం పుణ్యం. సాధూనాం దర్శనం పుణ్యం అని మనం ఎప్పుడు అనుకుంటున్నాం అంటే, మనము ఒక గురువుని ఆశ్రయించేటప్పుడు, గురువుని చేరుకున్నప్పుడు మనం ఏమనుకుంటుంటాము, గురువు అనంగానే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వేషధారణ ఉంటేనే గురువుగా మనం చూడగలుగుతాము. అదే విధంగా వాళ్ళు సన్యాసులైతేనే గురువులుగా మనం స్వీకరించగలుగుతాము. అంటే గురువు అనంగానే మనకు సనాతన ధర్మంలో ఎంతో మంది ఆ రకంగా వేషధారణలో ఉన్నారు కాబట్టి వాళ్ళే అని మనము అనుకోగలుగుతున్నాం. కానీ మన పత్రిజీ సార్ ఏం చెప్పాడు? సంసారంలో నిర్వాణం. అంటే ఏ రకమైనటువంటి డ్రెస్ కోడ్ అనేది మనకు లేదు. కాబట్టి ఇక్కడ మనము గురువుని ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో గురువుకి ఎలాంటి నియమాలు, నిబంధనలు ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళకుండే నియమ నిబంధనలుంటాయి. కానీ మనం వెళ్ళేటప్పుడు గురువు దగ్గర మనకెలాంటి నియమ నిబంధనలు ఉండవు. ఎలాంటి పరివర్తన ఉండదు మనకి. అంటే పూర్తి అజ్ఞానంతో, అంధకారంతోనే గురువు దగ్గరికి వెళ్తుంటాం. అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళే క్రమంలో ఏ నియమంతో మనము వెళ్ళము. ఎందుకంటే మనకు అది తెలీదు కాబట్టి. ఒక గురువుని చేరుకునేటప్పుడు ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? మన సంస్కారం ఎలా ఉండాలి? అని చెప్పేటటువంటి కనీస ఇంకిత జ్ఞానం గూడా మనకు ఉండదు.
కానీ డైరెక్ట్‌గా మనం గురువు దగ్గరికి వెళ్తాం. కానీ గురువుకి కొన్ని కట్టుబాట్లుంటాయి. కొన్ని నియమాలు ఉంటాయి. చాలా మంది గురువుల దగ్గర గూడక చాలా రకరకాలుగా వాళ్ళు పెట్టుకున్నటువంటి కొన్ని క్రమశిక్షణలు వాళ్ళకు ఉంటాయి. కానీ మన పత్రిజీ దగ్గర ఎలాంటి క్రమశిక్షణ లేదు. ఎంత ఫ్రీగా వెళ్ళొచ్చు, ఎంత ఫ్రీగా మాట్లాడొచ్చు, ఎంత ప్రేమగా ఆయన మనకి బోధించాల్సిన సత్యాన్ని బోధిస్తూ ఉంటారు. సో, మరి ఈ క్రమంలో సాధూనాం దర్శనం పుణ్యం అంటే ఒక గురువుని దర్శించంగానే మనకు పుణ్యమొస్తుందా? ఒక గురువుని దర్శించంగానే మనకు పుణ్యమొస్తుందా అంటే, గురువుని దర్శిస్తే పుణ్యం రాదు. గురువు చెప్పింది ఏదైతే ఆ విజ్ఞానము ఏదైతే ఉందో దాన్ని మనము పట్టుకున్నప్పుడే మనకి ఆ పుణ్యమొస్తుంది. అంటే పుణ్యం అంటే ఏంది? గురువు చెప్పినటువంటి మార్గం, గురువు చెప్పినటువంటి మాట, గురువు చెప్పినటువంటి బోధన ఏదైతే ఉందో దాన్ని పట్టుకున్నప్పుడు మనకు పుణ్యమొస్తుంది. ఏ విధంగా పుణ్యమొస్తుంది? అంటే ఇప్పుడు గనక మనము ఒక పాపకర్మలలో ఉన్నాము. అంటే మనకు పుణ్యకర్మలు ఉన్నాయి, పాపకర్మలు ఉన్నాయి. 2 ఉన్నాయి. మనం పుణ్యకర్మను ఎప్పుడైతే పెంచుకుంటామో పాపకర్మ డౌన్ అవుతూ ఉంటుంది. అదే విధంగా గురువుని దర్శించకుండా, గురువుని చేరుకోకుండా మనము మన విధిలో మనం ఎప్పుడైతే ఉంటామో మన పాపకర్మే పెరుగుతుంటది గానీ మనకెలాంటి పుణ్యకర్మ మనలో పెరగదు. ఎందుకంటే, మనకి ఈ పుణ్యకర్మల గురించి తెలీదు గాబట్టి, ఆ జ్ఞానం తెలీదు గాబట్టి, ఈ పుణ్యకర్మలు తెలీదు గాబట్టి, మనం చేసేటటువంటి పుణ్యకర్మ ఎలా, ఏంటి అనేటటువంటి ఒక వర్తమానంలో జీవించే విధానం గూడా మనకు తెలీదు కాబట్టి, అలా గురువును చేరుకున్నప్పుడే మనకు ఆ యొక్క విధానము, ఆ యొక్క సంపద గురించి మనం తెలుసుకోగలుగుతాం. మరి అది ఎప్పుడొస్తదంటే, గురువుని దర్శించుకున్నప్పుడే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం వెళ్లి గురువు యొక్క పాదాలు పట్టుకుంటాం మనమందరము గూడాగా. ఎందుకంటే మన యొక్క ఆశ అలా ఉంటుంది. అంటే మానవునికి ఆశ అనేది చాలా అతీతంగా ఉంటుంది. గురువు కాళ్ళు పట్టుకుంటే గురువు మనకేదో ఇచ్చేస్తాడు. గురువు పాదాలు పట్టుకుంటే మనకేదో వచ్చేస్తుంది. గురువును దర్శించంగానే మనకు వచ్చేస్తదనేటటువంటి ఒక నిశ్చయంతో వెళ్తారే కానీ, గురువు ఏదైతే చెప్పాడో దాన్ని పట్టుకోవడానికి ఏమాత్రం మనం సంసిద్ధంగా ఉండము. కానీ ఇక్కడ గురువు పాదాలు పట్టుకుంటే ఆయన ఇస్తాడు, వస్తది అనేటటువంటి ఒక ఆశతోనే గురువు దగ్గరికి వెళ్తున్నాం. కానీ గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఎంత వినయంగా ఉండాలి. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అంటాడు, "తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శినః." అంటే మనము గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు వినయంతో, విధేయతతో, సంస్కారంతో, సేవాభావంతో మరి సరైనటువంటి ఆలోచనతో ఇలాంటి సమృద్ధి పరుచుకున్నటువంటి మనసుతోనే మనం గురువు దగ్గరికి వెళ్ళాలి. అలా అంటే మరి ధ్యానంలోకి రాని వాళ్ళ మనసు చాలా విరివిరిగా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు కూడా వెళ్తారు కదా అంటే వెళ్తారు. ఎవ్వరైనా గురువు దగ్గరికి వెళ్ళొచ్చు. అలా వెళ్ళినప్పుడే గదా మరి గురువు యొక్క ఆ దృష్టి పడినప్పుడు ఏమవుతుంది? మనలో ఉన్న అజ్ఞానము, అంధకారం అంతా గూడక ఒక జ్ఞాన జ్యోతిలాగా వికసిస్తూ ఉంటుంది. అంటే అజ్ఞానం పోతుంది. జ్ఞానం అనేది వికసిస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు మనము మన ఇంటి ముందుకు ఒక వేషధారణ యేసుకొని వచ్చినటువంటి గురువు భిక్షాం దేహి అనని వస్తాడు. మనం ఏమనుకుంటాము ఈయనేదో సాధు సంపత్తుల్లాగున్నారు వీళ్ళు. వీళ్ళు మంచి జ్ఞానవంతులు, వీళ్ళు మంచి గురువులు అని చెప్పేసి మనము అనుకుంటాం. అనుకోవటం ఏంటి నమ్ముతాం గూడాక. ఆ నమ్మకానికి ప్రతీక ఏమిటి అనంటే వాళ్ళ చేతిలో ఉండేటటువంటి మంత్రదండన గావచ్చు, వాళ్ళ చేతిలో ఉండేటటువంటి కమండలం గావచ్చు, వాళ్ళ చేతిలో ఉండేటటువంటి తీర్థ ఒక పాత్ర గావచ్చు. సో, మరి ఇలాంటి ఎన్నో వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మనం వెంటనే నమ్మేస్తుంటాం. కానీ వేషాలేసే వాళ్ళందరూ మోసాలు చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. వేషాలేసినంత మాత్రాన వాళ్ళు గురువులు కారు. కాబట్టి ఇక్కడ మనం ఎరుకతో గ్రహించాలి. గురువు అనంగానే మనం గ్రహించగలగాలి. సరైన గురువుని ఎంచుకోవాలి. సరైన గురు మార్గంలో మనం వెళ్ళాలి. సరైనటువంటి గురువు ఇచ్చేటటువంటి దిశానిర్దేశాన్ని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. అప్పుడే మన జీవితంలో గురువు నుంచి అందాల్సినటువంటి సర్వ జ్ఞాన సంపద మనకు అందుతూ ఉంటుంది. సో, మరి ఇక్కడ మనకి శ్రీ మహావిష్ణువు అందించినటువంటి దశావతారాలంతా గూడా జ్ఞానబోధే వచ్చింది. బ్రహ్మ సృష్టిస్తాడు. మరి శ్రీ మహావిష్ణువు 10 అవతారాలలో గూడా జ్ఞానాన్ని బోధించాడు. మరి ఆహ్, శివుడు మహాదేవుడు. మహాదేవుడు అంటే ఏంది? ఆయన మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవ మహేశ్వరః. ఈ మహేశ్వరుడు ఏం చేస్తాడు? జ్ఞాన మార్గాన్ని చూపిస్తాడు. మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. అందుకే చూడండి ఆయన ఒక రూపము మరి ఒక ఫోటోలు చూసినప్పుడు ఎలా కనిపిస్తూ ఉంటుంది? ఆయన ధ్యాన ముద్రలో ఉంటాడు. ధ్యాన ముద్రలో
అదే సగం కన్ను బయటకుంటుంది, సగం కన్ను లోపలికుంటుంది. ఆయన జ్ఞాన నేత్రం, ఆయన మూడో నేత్రం. ఆ త్రినేత్రం ఎలా ఉంటుంది? సగం మూసుకొని ఉంటుంది, సగము తెరుచుకొని ఉంటుంది. అలా ఎందుకుంటుంది అంటే, సగం కన్ను తన యొక్క అంతరాత్మలోకి మిళితమై ఉంది. సగం కన్ను భౌతిక ప్రపంచాన్ని వీక్షిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆయన సాధనకి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఎప్పుడు చూడండి ధ్యాన ముద్రలోనే ఉంటాడు ఈశ్వరుడు. మరి ఆయన చూసినప్పుడు మనకేం గుర్తు రావాలి? సాధన గుర్తు రావాలి. ఈశ్వరుడు చేసినటువంటి సాధన మనం చెయ్యాలి అని చెప్పేసి మనకు ఈశ్వరుడు చూపించినటువంటి ఈ ఒక మోక్ష మార్గంలో మోక్ష ప్రదాత అయినటువంటి శివుడు అందించినటువంటి ఈ జ్ఞానాన్ని మనము పట్టుకోవాలి. ఈ సాధన మనం పట్టుకోవాలి. సాధనలో మనము సమకూర్చుకోవాలి. అందుకే సాధనాపరులవ్వాలి. సాధనాపరులు అవ్వాలంటే దానికి మనం ఎంచుకోవాల్సిందల్లా కూడాక గురువు చెప్పినటువంటి సాధన చెయ్యాలి. మన పత్రిజీ చెప్పినటువంటి ఆనాపానసతి ధ్యానాన్ని మన జీవితంలో అది నిత్యము, నిరంతరము, నిర్విరామంగా ఆ సాధన అనేది కొనసాగాలి. మన సాధన అసలు ఎలా ఉండాలి? అఖండ ధ్యానంలాగా ఉండాలి. మరి దొరికిన ప్రతి సమయాన్ని కూడాక వృధా చేసుకోకుండా సమయాన్ని మనము అనుకూలంగా అలవరుచుకోవాలి. ఇప్పుడు సాధన అనంగానే మనకి ఎంతో మంది యోగీశ్వర్లు చేసిన సాధనలే మనకు గుర్తుకొస్తుంటాయి. సో, మరైతే నా జీవితంలో జరిగిన సాధన, నేను చేసిన సాధన ఎలా ఉంటుందంటే, నేను ఒక నెలకి 24 గంటల సాధన అలాగే కూర్చుంటాను. మరి ఏమి తీసుకోకుండా, ఇంక లేగకుండా 24 గంటలు ఒకే సిట్టింగ్ సాధన చేస్తాను. అంటే ఇక్కడ నేను అలా చేయటానికి ముఖ్య కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అంటే నాకున్నటువంటి హెల్త్ కారణం. ఈ హెల్త్ క్యూర్ అవ్వాలి అనంటే దానికి తగినంత సాధన చెయ్యాలి. తగినంత సాధన చేస్తేనే మనము ఏదైనా సాధించుకోగలుగుతాము. ఇప్పుడు చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న కర్మలు. పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద కర్మలన్నప్పుడు మరి పెద్ద కర్మ చేసినప్పుడు దానికి పెద్ద సాధన చెయ్యాలి. చిన్న కర్మ చేసినప్పుడు చిన్న సాధన చేస్తే సరిపోతుంది. చిన్న సాధన అంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు అలా చేసుకుంటే సాధన సరిపోతుంది. మరి పెద్ద కర్మ ప్రక్షాళన అవ్వాలంటే దానికి తగినంత సాధన చెయ్యాలి గదా! దానికి 24 గంటలు సాధన చేస్తేనే మనకి ఆ డిసీజ్ అనేది క్యూర్ అవుతూ ఉంటుంది. సో, మరి ఈ విధంగా మనం ఒక సాధన అనేది ఆ విధంగా మనం చేసుకోవాలి. అలా చేసినప్పుడే మనలో మనకు తెలియని ఎన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతాము. అందుకే పత్రిజీ సారు చెప్పినటువంటి ఈ 4 పాయింట్లు సాధూనాం దర్శనం పుణ్యము అనంటే సద్గురువుని మనము చేరుకున్నప్పుడు అలాంటి సేవా భావం కలిగి ఉండాలి. 10 మందికి నేను ఉపయోగపడతానన్నటువంటి ఒక భావం కలిగినప్పుడే గురువు కూడా మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. గురువు కూడా మనల్ని శిష్యులుగా అంగీకరిస్తాడు. అంతటి శిష్యులుగా మనము గురువు దగ్గర మార్కులు కొట్టేయాలి అననంటే మనలో ఉన్నటువంటి సరియైన భావనా క్షేత్రం క్షుణ్ణంగా శుద్ధంగా బాగుండాలి. సో, మరి అదే విధంగా ఇప్పుడు గురువుని చేరుకున్న తర్వాత వినయంతో, విధేయతతో ఉండాలి. సంస్కారవంతంగా మనము ఉన్నప్పుడే గురువు గూడక ఓహ్! వీడు నాకు సరియైనటువంటి శిష్యుడే. చాలా ఆహ్, హ్మ్, ఆహ్, సా చాలా చాలా గుణాలలో చాలా మంచి గుణవంతుడు వీడు అనని చెప్పేసి గురువు గూడక అంగీకరిస్తాడు. అదే చూడండి ఇప్పుడు మన మనసులో అలాంటి గుణాతీతం లేదనుకోండి, వెళ్ళు వెళ్ళు అంటాడు. వెళ్ళిపో పో పో ఎళ్ళిపో అనని చెప్పేసనంటాడు. గురువు దగ్గరికి రానివ్వడు. ఎందుకంటే వాడి భావం సరిగ్గా లేదు. భావం సరిగ్గా లేనప్పుడు గురువు అంత తొందరగా రానివ్వడు. ఎందుకంటే భావం సరిచేసుకొని తర్వాత రా నాయనా అన్నట్టు అలా ఒక హెచ్చరిక, ఒక సూచన మనకి తెలియజేస్తూ ఉంటాడు. అదే మన గుణాలలో గుణాతీతం ఎలా ఉంటుంది? అప్పుడే మనకి మన గురువు దగ్గరికి రానిస్తాడు. అందుకే మనకి భగవద్గీతలో గూడా ఈ విధంగా చెప్పబడుతుందన్నమాట. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అంటే త్రిగుణాలను ఎప్పుడైతే మనం జయిస్తామో అంటే త్రిగుణాలంటే ఏంది? మనలో ఉన్నటువంటి తమో గుణము, రజో గుణము, ఇలా సత్వగుణము, సాత్విక గుణము. ఈ 3 గుణాలు దాటుకుంటేనే సాత్విక గుణము వస్తది. ఈ గుణాలు ఎప్పుడైతే మనము పోగొట్టుకుంటామో, ఈ శుద్ధ సాత్విక గుణాన్ని ఎప్పుడైతే మనం సంపాదించుకుంటామో, అప్పుడే మన జీవితంలోకి గురువు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు గనుక మనం వెయిట్ చేయాలి. అప్పటిదాకా వెయిట్ చేయాలనంటే మనలో ఒక మార్పు వస్తేనే మనకి అలాంటి సత్వగుణం అనేది వచ్చినప్పుడు మన గురువు మనకి దగ్గరైనప్పుడు గురువు నుంచి అందవలసినటువంటి ఆ అక్షయ పాత్ర నుంచి ఎంతో జ్ఞానాన్ని మనము
తీసుకోగలుగుతాము. గురువు అనంగానే దేవుడి కన్నా గొప్పవాడు, దైవం కన్నా గొప్పవాడు. ఎందుకంటే సర్వ సంపద గురువు దగ్గరే ఉంది. గురువు అంటేనే ఇచ్చేవాడు. గురువు తీసుకునేవాడు కాదు. ఇచ్చేవాడు గురువు. అంతటి సమర్థత, అంత శక్తి, అంత జ్ఞానం కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అనంటే అది గురువు. అంతటి గురు జ్ఞానాన్ని మనము తీసుకోవాలంటే గురువుకి అనుకూలంగా మనలో మనం ఒక మార్పు చెందాలి. సో, మరైతే తర్వాత సంభాషణం సర్వకోటి తీర్థం. సంభాషణం సర్వకోటి తీర్థం అంటే ఏంది? ఇప్పుడు మనము ఎన్నో తీర్థయాత్రలు వెళ్తూ ఉంటుంటాం. కానీ మన యొక్క భావన ఎలా ఉంటుంది? తీర్థాలు యాత్ర చేసినప్పుడు, తీర్థాలలో మునిగినప్పుడు, తీర్థ స్నానాలు చేసినప్పుడు మరి మన కర్మలు పోతాయి అని చెప్పేసేటటువంటి మనకున్నటువంటి ఒక ఆలోచన, మనకున్నటువంటి ఆ ఒక ప్రయాణం అది ఉంది మన లోపల. ఎందుకంటే ఇప్పుడు పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. ఆ నదిలో స్నానం చేస్తే మన కర్మలు పోతాయి. ఇంకొక నదిలో స్నానం చేస్తే మనకు కర్మలు పోతాయి అనేటటువంటి ఒక భావనతో మనం నదీ స్నానాలకు వెళ్తుంటాం. ఈ తీర్థాలకు వెళ్తూ ఉంటాం. ఈ తీర్థ స్నానాలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే అందులో కొంత ఉంది. గంగలో గంగా స్నానం చేసినప్పుడు మన యొక్క కర్మల్లో 100లో కనీసం ఒక 20% అయినా మనకి ప్రక్షాళన జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ గంగా జలం అంత పవిత్రమైనది. ఆ పవిత్రమైన గంగా జలంలో మనం స్నానం చేయటంలో కొంత మేరకి మన కర్మ తగ్గుతుంది. తగ్గుముఖం పడుతుంది. ఎందుకంటే ఆ సమయంలో ఎంతో మంది మునులు, దేవుళ్ళు, దేవతలు, యోగులు, యోగీశ్వరులు, ఋషులు, రాజర్షులు అందరూ కూడా ఆ గంగలో స్నానం చేస్తారు కాబట్టి వారి యొక్క శక్తితో నిండి ఉన్నటువంటి ఆ గంగాజలంలో మన స్నానం చేయటంలో కూడా మనకు కొంత కర్మ అనేది తగ్గుముఖం పడుతూ ఉంటుంది. 100లో 20% ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో, మరి దీనికి ఇక్కడ మనకి చెప్పబడినటువంటి ఒక సత్యం ఏమిటి అనంటే, ఇదం తీర్థం మిదం తీర్థం. ఇదం తీర్థం మిదం తీర్థం ఆహ్, తామస జనః అంటే ఆత్మ తీర్థం నజానంతి కథం శృణోతి అనని చెప్పేసి చెప్పబడింది. అంటే ఇక్కడ ఏంటి? ఇదం తీర్థం మిదం తీర్థం అంటే ఎక్కడైతే నువ్వు తీర్థయాత్రలు చేస్తూ ఉన్నావో అక్కడ ఒక గురువు వస్తాడు. ఒక ఒక గురువు వచ్చి ఏమంటాడంటే ఒక నదీ స్నానానికెళ్ళిన జనాన్ని చూసి అయ్యో! ఆ ఒక గురువు ఒక గట్ట మీద నిలబడతాడు. ఆ యొక్క నదిలో స్నానం చేసేటటువంటి ఎంతో మానవాళిని చూసి ఆ గురువు ఏమనుకుంటాడంటే, అయ్యయ్యో! ఈ నదిలో స్నానం చేస్తున్నారే ఇంతమంది మానవులు, వీళ్ళ కర్మలన్నీ ఈ నదీమ తల్లి ఎలా భరించగలుగుతూ ఉంది? ఈళ్ళ కర్మలు పోగొట్టుకోవటానికే గదా! ఈ స్నానం చేస్తున్నారు ఈ నదిలో అనని చెప్పేసి గురువు అనుకుంటాడనమాట. అప్పుడు ఆ గురువు అడుగుతాడు, అమ్మా నదీమ తల్లి ఇంతమంది వచ్చి నీ గంగలో స్నానం చేస్తున్నారు కదా! మరి కర్మలన్నీ నువ్వెలా భరిస్తున్నావమ్మా? అని చెప్పేసి ఆ గురువు అడుగుతాడు. అడిగినప్పుడు ఆ నదీమ తల్లి అంటుంది, "నేనెక్కడ భరిస్తున్నాను? నేనెక్కడ తీసుకుంటున్నాను? మరి ఈ నది నీళ్ళన్నీ గూడా సముద్రంలో కలుస్తాయి కదా! ఈ నది నీళ్ళన్నీ గూడా సముద్రంలో కలుస్తాయి గదా! కాబట్టి సముద్రుడు తీసుకుంటున్నాడు" అనని చెప్పేసి ఆ నదీమ తల్లి ఈ కట్ట మీద ఉండే గురువుకి చెప్తుంది. అప్పుడు ఈ కట్ట మీద గురువు సముద్రానికి వెళ్తాడు. "అయ్యయ్యో! సముద్రుడా, సముద్రుడా! మీరు ఇంతమంది మానవుల యొక్క కర్మలు తీసుకొని మీరు ఎలా భరిస్తున్నారు? మరి మీకు ఎలా సాధ్యమవుతుంది అనని చెప్పేసి ఈ గురువు ఆ సముద్రాన్ని అడుగుతాడు. అప్పుడు సముద్రుడు బయటకొచ్చి ఏమంటాడంటే, నేనెక్కడ తీసుకుంటున్నాను ఈ మానవుల యొక్క కర్మలు? నేనేమి తీసుకోవటం లేదు. అవి ఆవిరి రూపంలో మేఘాలు తీసుకుంటున్నాయి. మేఘమాలికలు తీసుకుంటున్నాయి అనని చెప్పేసి చెప్తాడనమాట సముద్రుడు. అప్పుడు ఈ గురువు ఆ మేఘమాలికలను అడుగుతాడు. ఓ మేఘమాలికల్లారా! మీరు ఈ మానవులు చేసినటువంటి పాపకర్మల్ని మీరు ఎలా తీసుకొని, ఎలా భరిస్తున్నారు? అనని చెప్పేసి మేఘమాలికలను అడుగుతాడు. అప్పుడు మేఘమాలికలు ఏమంటారనంటే, "అయ్యయ్యో! గురువు నువ్వు అలా అర్థం చేసుకున్నావా నాయనా? కానీ మేము వారి కర్మలను తీసుకోలేదు. తిరిగి వర్షం రూపంలో తిరిగి మళ్ళా భూమి మీదకే పంపిస్తున్నాము. వాళ్ళ కర్మలు వాళ్ళకే వస్తున్నాయి" అనని చెప్పేసి ఆ మేఘమాలికలు చెప్పాయి. ఏ విధంగా చూడండి ఇప్పుడు నదిలో స్నానం చేశాము. నదీ జలాలు
సముద్రంలో కలిసాయి. సముద్రం యొక్క జలము ఆవిరి రూపంలో మేఘాలకు వెళ్తుంది. మేఘాల నుంచి వర్షించి వర్షం రూపంలో భూమి మీదకొస్తుంది. అంటే మనము చేసిన కర్మ తిరిగి మళ్ళా మనమే అనుభవించవలసి వచ్చింది. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది. వర్షాలు పడినప్పుడు ఏమవుతుంది? జలుబులు, తుమ్ములు, దగ్గులు, జ్వరాలు, మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, కరోనా జ్వరాలు ఇలా ఎన్నో రకరకాల జ్వరాలనేది ఫార్మ్ అవుతూ ఉంటున్నాయి. మరి దీనికి కారణం ఏంటి? మనము చేసుకునిందే గదా! అంటే మన కర్మ ఎక్కడైనా పోయిందా? ఎక్కడా పోలేదు. కానీ తిరిగి మళ్ళా మనం ఏదైతే యాచించామో, ఆచించామో అది తిరిగి మళ్ళా మన దగ్గరకే వచ్చింది అని చెప్పటానికి ఈ కథ మనకు ఒక ఉదాహరణ అన్నమాట. సో, మనము చేసుకున్న కర్మ మనమే అనుభవించాలి. అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు తీసేస్తాడనని అనుకోవటం మన ఒక అజ్ఞానము. కానీ గురువు ఏం చెప్తాడు? నీ కర్మను నువ్వే తొలగించుకో. నిన్ను నువ్వే ఉద్ధరించుకో అని చెప్పేసి గురువు మనకి చక్కగా మరి తెలియజేయటం జరిగింది. సో, మరి అదే విధంగా స్పర్శనం పాపనాశనం. మనం అనుకుంటాం గురువుని స్పర్శించంగానే అంటే గురువు ఆరాని ముట్టంగానే, గురువు యొక్క ఆరాలోకి ప్రవేశించంగానే గురువుకి షేక్ హ్యాండ్ ఇవ్వటం ద్వారానే మన గురువు యొక్క స్పర్శ తగిలంగానే మన కర్మలు పోతాయి అనని చెప్పేసి మనం అనుకుంటాం. ఏవండీ ఇప్పుడు గురువుని అలా తగలంగానే కర్మలు పోయే పనైతే ప్రతి ఒక్క మానవుడు గురువు దగ్గరికి వెళ్ళేసి వారి ఆరాన్ని టచ్ చేయటమో, వారి శరీరాన్ని టచ్ చేయటమో, వారికి సెకండ్ ఇవ్వటం ద్వారానే మరి అన్ని కర్మలు పోవాలి గదా! మరి ఈరోజు ఎంతోమంది గురువుల్ని ఎంతోమంది మానవులు వెళ్తున్నారు, దర్శిస్తున్నారు, స్పర్శిస్తున్నారు. మరి ఎక్కడైనా కర్మలు పోయినయా? ఎవరి కర్మలు పోవు. ఎందుకంటే ఇది ధర్మం కాబట్టి, ఇది సత్యం కాబట్టి నువ్వు చేసుకున్న కర్మ నువ్వే అనుభవించక తప్పదు. అందుకే అంటారు చూడండి, "ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే" అంటే ఏదో ఒక రోజు నీ కర్మ నువ్వు అనుభవించక తప్పదు. నువ్వు అనుభవించటం పూర్తయిన తర్వాత నీ కర్మ పూర్తవుతుందే తప్ప, నువ్వు గురువుని ఆశ్రయించినప్పుడు నీ కర్మ పోతాదని అనుకోవటం ఇది శుద్ధ నీ యొక్క అజ్ఞానమే అనని చెప్పేసి చెప్పబడుతుంది. మరి అదే విధంగా దీనికి ఎగ్జాంపులు జీసస్ క్రైస్తవు దగ్గరికి ఒక అతను వెళ్ళాడంట. ఒక అతను వెళ్ళేసి జీసస్ క్రైస్తుని అలా హగ్ చేసుకున్నాడంట. అతనికి ఏదో ఒక రుగ్మత ఉంది. ఆ రుగ్మతని తగ్గించుకోవాలని చెప్పేసి జీసస్ క్రైస్తవు దగ్గరికెళ్ళేసి ఆయనని హగ్ చేసుకున్నప్పుడు ఏమైంది? ఆయనకున్న కర్మ పోయిందంట. మరి ఎలా పోయింది? కానీ ఇక్కడ చూడండి, మనము తెలుసుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక సత్యం ఏదైతే ఉందో ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఏంటి అనంటే జీసస్ క్రైస్తుతో ఆ వ్యక్తి అన్నాడంట, తండ్రి, నేను నీ దగ్గరికి చేరినప్పుడు నాకు బలమైన కర్మ వేధిస్తూ ఉండేది. నిన్ను ఎప్పుడైతే నేను స్పర్శించి హగ్ చేసుకొని నిన్ను ముట్టుకున్నానో, నా కర్మ పోయింది. నేనిప్పుడు చాలా 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 బాగున్నాను. సంతోషంగా ఉన్నాను అని చెప్పాడంట. అప్పుడు జీసస్ క్రైస్తవు అన్నాడంట, లేదు నాయనా, లేదు. నన్ను ముట్టుకున్నప్పుడు నీ కర్మ పోలేదు. నన్ను స్పర్శించినప్పుడు నీ కర్మ పోలేదు. నన్ను హగ్ చేసుకున్నప్పుడు నీ కర్మ పోలేదు. నీ కర్మ పూర్తి అయింది కాబట్టి ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు. అదే విధంగా నన్ను పట్టుకుంటేనే నీ కర్మ పోయింది అనేటటువంటి ఒక భావం ఏదైతే ఉందో, అది కేవలం నీ భావం మాత్రమే. నీ నమ్మకం మాత్రమే. నువ్వు నమ్మి వచ్చావు. అక్కడ జీసస్‌ని పట్టుకుంటే నా కర్మ పోతుంది అన్నటువంటి నీ ఒక భావము, నీ నమ్మకంతో నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి, నీ నమ్మకం ఇక్కడ పనిచేసింది. నీ కర్మ పూర్తయింది కాబట్టి నువ్వు ఇప్పుడు రాగలిగావు ఇక్కడికి అనని చెప్పేసి జీసస్ క్రైస్తు చెప్పాడంట. అంటే ఇక్కడ జీసస్ క్రైస్తవు తీసేసాడు అని చెప్పేసి ఈయననుకుంటున్నాడు. కానీ జీసస్ క్రైస్తవు ఏం చెప్పాడు? నీ నమ్మకము, నీ బలమే ఇక్కడ పనిచేసింది. నీ కర్మ పూర్తయింది కాబట్టి ఇప్పుడు ఒక దేవుడి దగ్గరికి వచ్చావు నువ్వు. అంటే ఇప్పుడు అందవలసిన జ్ఞానం నీకు కావాలి. నువ్వు అందుకోవాల్సిన జ్ఞానము ఇప్పుడు నువ్వు నీ జీవితంలోకి రావాలి కాబట్టి ఇప్పుడు నీకు సమయం వచ్చి ఇక్కడికి వచ్చావు అనని చెప్పేసి జీసస్ క్రైస్తవు చెప్పాడనమాట. అంటే ఇప్పుడు మనం గురువు దగ్గరికెళ్ళినప్పుడు కొన్ని కర్మలు వెంటనే తగ్గాయి అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. పత్రిసార్ దగ్గరికి వెళ్ళినోళ్ళకి గూడా చాలా మందికి చాలా కర్మలు పోయినాయని గూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఇదే. ఎందుకంటే వాళ్ళ కర్మ అప్పటికి పూర్తయిపోయింది. గురువు ఆ కర్మని తీసేసాడనేటటువంటి ఒక నమ్మకం మనలో బలంగా ఉంది కాబట్టి, మనం ఇక్కడ ఆ బలమైన నమ్మకంలో మనం జీవిస్తున్నాం. అందుకే గురువుని స్పర్శించినప్పుడు నా కర్మ పోయిందని చెప్పేసి ఒక నిర్ధారణకి మనము వస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ పత్రిసారిని దర్శించుకున్నప్పుడు మనకు కలిగేటటువంటి ప్రతి అనుభవాన్ని అనుభవ జ్ఞానంగా మనము విశేషంగా అందరికీ గూడాక ఈ జ్ఞానాన్ని మనము పంచుకుంటూ ఉంటున్నాం. సో, నేను కూడా అలాగే చెప్తాను. పత్రిసారి దగ్గరికి వెళ్తే అది చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి కూడా నేను చాలా సందర్భాలలో చెప్తాను. ఎందుకంటే ఆ వైబ్రేషన్ అలాంటిది, ఆ చైతన్యం అలాంటిది. మరి
వారు ఒక దైవ స్థితిలో ఉన్నారు కాబట్టి, మరి అంతటి దైవికమైనటువంటి గుణాలతో వాళ్ళు ప్రజ్వలిస్తున్నారు గాబట్టి, ఆ శక్తిలో మనము గూడా వెళ్ళటంతో మన మైండ్ జీరో అవ్వటంతోటి మనకు ఆనందం అనేది వస్తూ ఉంది. సో, మరి అలా మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మరి వచ్చిన వాళ్ళకి అలాంటి స్థితి కలుగుతుందా? అంటే ఎలా కలుగుతుంది? ఎందుకంటే మనము పూర్తిగా ప్రాపంచికంగా ఉన్నాము. ప్రాపంచిక ఆలోచనలో ఉన్నాము. ప్రాపంచికమైనటువంటి మాటల్లో ఉన్నాము. ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యవస్థలో మనం ఉన్నాము కాబట్టి, మరి మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు అంతటి చైతన్యంలో వాళ్ళకి జీరో లెవెల్ రాకపోయినా, ఆలోచన రహిత స్థితి రాకపోయినా, కొంతవరకు వాళ్ళకి ధ్యానం అనేది మనం చెప్పగలుగుతాం. వాళ్ళు గూడా చాలా కొంతవరకు హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతారు. సో, మరి లాస్ట్‌దొచ్చేసి వందనం మోక్షదాయకం. సాధూనాం దర్శనం పుణ్యం. సంభాషణం సర్వకోటి తీర్థం. స్పర్శనం పాపనాశనం. వందనం మోక్షదాయకం. వందనం మోక్షదాయకం అంటే ఏంది? మనము సద్గురువుని చేరుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? సాష్టాంగ నమస్కారం చేస్తాం. అదే వందనం మోక్షదాయకం అనంటే. సాష్టాంగ నమస్కారం ఎప్పుడు మనం అర్పించుకోవాలి గురువులకి. ప్రతి సెకండు అంటే గురువుని ఎప్పుడు కలిసినా గూడాక మన యొక్క సాష్టాంగ నమస్కారం వాళ్ళకి సమర్పించుకోవాలి. అప్పుడే సాష్టాంగ నమస్కారం మనం ఎప్పుడైతే అంకిత భావంతో శరణుజొచ్చి సరెండయ్యి అప్పుడు మనము సాష్టాంగ నమస్కారం వాళ్ళ పాదాలకు మనం అర్పించుకుంటామో అప్పుడే మన యొక్క ఆత్మలో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత మొదలవుతూ ఉంటుంది. మరి ఎలా అంటే సా ష్ట అంగ. స ష్ట అంగ. అంటే ఏంది? మన యొక్క 8 అంగాలు. 8 అంగాలంటే ఏంది? 2 కాళ్ళు, 2 చేతులు, మొండెము, తల, మనసు, బుద్ధి, ఆత్మ. ఇవన్నీ కలిపితే 8 అంగాలను గురువుకి శరణుజొచ్చి సాష్టాంగ నమస్కారంతో ప్రణమిల్లినప్పుడు, అప్పుడు గురువులో మనము ఏకమైపోతాము. గురువు అంగీకరిస్తాడు. గురువు యొక్క స్థితిలో, గురువు యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క దైవికమైనటువంటి స్థితిలో మనము గూడా లీనమైపోతాము. అనుగ్రహం లభిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, మనము అష్ట అంగాలను సమర్పించుకున్నప్పుడు ఇంకా మనకి ఏం కావాలి? ఇంక ఏం అవసరం మనకి? సర్వదం కల్మిదం బ్రహ్మ. సర్వదం కల్మిదం బ్రహ్మ అన్నప్పుడు ఆ బ్రహ్మ ఎవరు? గురువు. మరి అంతటి గురువుకి మనము సరెండర్ అయినప్పుడు ఇంక మనకు అవసరమైనటువంటి సర్వ శక్తిని, సర్వ సంపదని, సర్వ జ్ఞానాన్ని ఒక అక్షయ పాత్రలాగా అందిస్తూనే ఉంటాడు గురువు. గురు బ్రహ్మ అంటే అదే మరి. మరి అలా మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఒక సాష్టాంగ నమస్కారం మనము సమర్పించుకోవాలి. మరి అలా సాష్టాంగ నమస్కారం ఏ విధంగా అంటే మనకి ఎప్పుడు గూడా మనం ఇలా పెట్టేస్తాం. కానీ గురువు దగ్గర ఇలా కాదు. ఫస్ట్ ఎడమ చేయి పెట్టాలి పాదాల మీద. కుడి చేయి పైనుండాలి. ఇలా పెట్టుకొని మనం సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడే అది సరి అయినటువంటి సాష్టాంగ నమస్కారం అవుతుంది. ఇది గురువుకి మనం ఇచ్చుకునేటటువంటి అంకిత భావంతో చేసే నమస్కారం. సో, మరి ఈ విధంగా మనము సార్‌కి ఎప్పుడైతే సాష్టాంగ ప్రణామాలు చేసుకున్న తర్వాత ఇంక మిగిలేదేముంటుంది? ఇంక ప్రతిదీ గూడక మనము మన యొక్క ఆధ్యాత్మిక ప్రగతి మొదలవుతుంది. ఇంగ అక్కడి నుంచి మొదలవుతుంది. దినదిన ప్రవర్ధమానంగా, దేదీప్యమానంగా మన జీవితంలో ఎన్నో మలుపులు, ఎంతో జ్ఞానము, ఎంతో సంపద. మరి ఈరోజు ఎంతోమంది ఆ జ్ఞానాన్ని అందిస్తున్నారంటే అది గురువు యొక్క అనుగ్రహమే. గురు జ్ఞానం. ఇప్పుడు మనం అందరము చెప్తున్నాము జ్ఞానము. కానీ మనది ఏమిటి అనంటే మన సబ్జెక్ట్ ఏమిటి అనంటే ఎవరో మాస్టర్స్ చెప్పింది విన్నది కొంత మేరకు చెప్పగలుగుతున్నాం. కొన్ని పుస్తకాలు చదివింది కొంత మేరకు చెప్పగలుగుతున్నాం. కానీ ఇంకా కొంతమంది గురువులు బోధించినటువంటి బోధన వినటం వల్ల కొంతవరకు చెప్పగలుగుతున్నాం. కానీ ఇది పై జ్ఞానమే. కానీ మనకి అసలైన జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? మన యొక్క ఆంతరంగికంగా అంతరాత్మ నుంచి ఉద్భవించాలి ఆ జ్ఞానం అనేది. ఆ అంతరాత్మ యొక్క మెళకువలు ఎప్పుడు మొదలవుతాయంటే అది గురువు యొక్క శక్తితోనే మొదలవుతుంది. మరి మనం గురువుకి శరణుజొచ్చినప్పుడు ఏమవుతుంది? గురువు మన యొక్క ఆత్మను మేలుకొలుపుతాడు. మన బుద్ధిని మేలుకొలుపుతాడు. మన మనసుని మేలుకొలుపుతాడు. ఈ విధంగా గురువు యొక్క శక్తితో మనకి ఇవన్నీ కూడాగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ప్రతి సెల్స్ గూడక మనకి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మనలో ఉన్న ప్రతి అణువులో కూడాక ఆ యాక్టివేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా మనలో కలిగేటటువంటి ఆ యాక్టివిటీ ఏదైతే ఉందో అది గురువుతోనే అది అనుసంధానమై ఉంటుంది. ఆ విధంగా గురువులని చేరుకున్నప్పుడు మనము ఇలాంటి
సర్వజ్ఞాన సంపదలుగా వెలగాలి అనంటే గురువుని మనం ఖచ్చితంగా కలవాలి. మరి మనకు దరి దాపులలో ఎక్కడెక్కడో గురువులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మాకు కుదరదు, వెళ్ళను కుదరదు ఎన్నో సాకులు చెప్తూ ఉంటాం. కానీ అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఎందుకంటే ఇది మనకి ప్రతిరోజు ఉండేటటువంటి జీవన ప్రక్రియ ఎప్పుడూ ఉంటూ ఉంటాయి పనులన్నీ గూడక. కానీ గురువు అనేవాడు ఎప్పుడో ఒకసారే వస్తాడు. వచ్చినప్పుడు మన పనులన్నీ గూడా చక్కబెట్టుకొని చక్కగా ఆ గురువుని చేరుకున్నప్పుడే మనకి ఆ గురుతత్వం అనేది అర్థమవుతూ ఉంటుంది. సో, ఎవ్వరు మిస్ అవ్వకండి. ఏ గురువొచ్చినా గురువుని కలవటానికే వెళ్ళాలి. దగ్గర ఏదైనా ఆశ్రమ గురువులున్నా వాళ్ళ దగ్గరికి గూడా వెళ్ళి ఆ గురుతత్వాన్ని మనము వినాలి. సో, మరి ఇక్కడ గురువు, శిష్యుడు అనంగానే ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది మాస్టర్స్. అది గూడా చెప్పుకుందాము. తర్వాత క్లోజ్ చేసుకుందాం. టైం అయిపోవస్తుంది. సో, మరి మనకి గురు చరిత్ర దీనికి ప్రధాన కారణం. గురు చరిత్ర అనేది మరి దత్తాత్రేయుడు ఎంతో జ్ఞానాన్ని ఆ పుస్తకం ద్వారా ఈ లోకానికి అందించడం జరిగింది. గురు చరిత్రలో ఒక చిన్న గురువుకి, శిష్యుడికి జరిగినటువంటి ఆ కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది ఒక చిన్న స్టోరీ ఇప్పుడు చెప్పుకుందాం. అంటే ఆహ్, హ్మ్, ఆహ్, వేదధర్ముడు అనేటటువంటి ఒక గురువు. బాగా పాండిత్యం పొందినటువంటి గురువు ఆయన. అంటే ఆయన ఏం చేసేవాడు అనంటే గురుకులాలు అనేటటువంటి పాఠశాలలు ఆయన ప్రారంభించాడు. అప్పట్లో గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితము ఈ గురుకులాలు అనేటటువంటి పాఠశాలలు ఉండేటియి. ఆ గురుకులాలలో పిల్లలకి ఆయన బోధకుడుగా బోధిస్తూ ఉండేవాడు. ఎలాంటంటే ఇప్పుడు భౌతికపరమైనటువంటి జ్ఞానం కాదు. ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానబోధ ఈ వేదధర్ముడు బోధించేవాడు గురుకులాలలో. కొంతమంది పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకి చిన్నప్పటి నుంచే మరి భాగవతం గావచ్చు, భారతం గావచ్చు, మరి భగవద్గీత గావచ్చు, మరి ఉపనిషత్తులు గావచ్చు, బ్రహ్మజ్ఞానం గావచ్చు, ఈ ఉపనిషత్తు అంటే అన్నీ గూడక చక్కగా పిల్లలకి బోధిస్తూ ఉండేవాడు వేదధర్ముడు. అయితే మరి 100 మంది పిల్లలున్నారనుకోండి. 100 మంది పిల్లలు గురువు చెప్పేది వింటున్నారా? మరి 100 మంది పిల్లలు గూడక గురువు చెప్పిన మార్గంలో ఉండగలుగుతున్నారా? స్థిమితంగా, స్థిరంగా, నిశ్చలంగా వాళ్ళు ఉండగలుగుతున్నారా అంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు. చెప్పుకోవడానికి గూడక. ఎందుకంటే 10 మంది పిల్లల్లోనే ఏరుకుంటే ఒక ముత్యం దొరుకుతారు. 100 మంది పిల్లల్లో ఏరుకుంటే 10 మంది దొరుకుతారు. అంతేగాని అందరూ గూడక అదే స్థితిలోకి రావాలనంటే అది వాళ్ళ యొక్క ఆత్మ యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అందుకే గదా! శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, వృద్ధాత్మ అననంట. మరి ఈ ఒక దశలుంటాయి గదా! ఆత్మలో గూడా దశలుంటాయి గదా! మరి చిన్న దశలో మనము చెప్పినప్పుడు ఏం చేస్తారు? పిల్లలు వెంటనే పట్టేసుకుంటారు. ఎందుకంటే అంత మెమోరీ పవర్ చిన్న పిల్లలకి ఉంటది కాబట్టి. అలా వేదధర్ముడి దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్‌లో కొంతమందిని పరిశీలన చేస్తే అందులో ఒక్క ఆణిముత్యం దొరికారు. ఆ ఆణిముత్యమే కౌత్సుడు. ఈ కౌత్సుడు అనేటటువంటి శిష్యుడు దొరికాడు వేదధర్ముడికి గురుకుల పాఠశాలలో. అయితే గురువు ఏదైతే బోధించాడో ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, భాగవతము ఇవన్నీ గూడక చక్కగా పుణికిపుచ్చుకున్నాడు ఈ కౌత్సుడు. వేదధర్ముడు చెప్పింది చెప్పినట్టు ఏ మాత్రం తూచా తప్పకుండా ఖచ్చితంగా గురువు ఆదేశమే నా యొక్క ఆదేశం అన్నట్టుగా స్వీకరించాడు. స్వీకరించుకొని గురువు చెప్పిన ప్రతి సబ్జెక్ట్‌ని పట్టుకొని సాధనలో గూడగా ఎంతో ఉన్నతమైన సాధనలు సాధించుకోగలిగాడు. తర్వాత ఒకరోజు ఈ వేదధర్ముడు పక్క ఊరిలో ఏదో ఒక పని ఉంది అనని చెప్పేసి పక్క ఊరికి వెళ్తూ వేద వేదధర్ముడు వెళ్తూ కౌత్సుడికి చెప్పాడు. "కౌత్స నేను పక్క ఊరికి వెళ్తున్నాను. నేను వచ్చేంత వరకు ఈ గురుకులాన్ని, ఈ పిల్లలందరిని నువ్వే చూసుకో" అని చెప్పేసి ఒక బాధ్యత అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు వేదధర్ముడు. వెళ్ళిన తర్వాత సరేనంటాడు కౌత్సుడు. తర్వాత ఈ వేదధర్ముడు మళ్ళీ తిరిగి గురుకులానికి రావటానికి ఒక నెల టైం పడుతుంది. ఈ నెలలోపు వేదధర్ముడు ఎంతో బాధ్యతాయుతంగా గురుకులాన్ని, పిల్లల్ని చూసుకుంటూ మరి కఠినమైన సాధన, కఠోరమైన సాధన చేస్తూ ఉన్నాడు. అంటే పగలంతా పిల్లల్ని చూసుకుంటున్నాడు. నైటంతా సాధనలో కూర్చుంటున్నాడు. ఈ విధంగా సాధన చేసుకుంటూ ఉన్నటువంటి కౌత్సుడు ఒకరోజు ఎందుకో అనిపించిందంట. మా గురువు యొక్క జన్మ పరంపర నేను చూడాలి. ఎందుకంటే మా గురువు నాకింత శిక్షణ ఇస్తున్నాడు, ఇంత బోధన చేస్తున్నాడంటే మా గురువుకి నాకు ఎన్నో జన్మల యొక్క ఈ పరిచయం ఉన్నట్టు ఉంది. జన్మ పరంపర మా గురువుకి నాకు జన్మ పరంపర ఏదో ఉంది. ఈ గురువుకి నాకు ఉన్నటువంటి ఈ జన్మ ఏమిటి అని చెప్పేసి చూసుకోవాలని చెప్పేసి కౌత్సుడు ధ్యానంలో గురువుని దర్శించాడు. ధ్యాన స్థితిలో గురువుని దర్శించాడు. అప్పుడు
గురువుని దర్శించుకున్నప్పుడు వారిద్దరికి ఉన్నటువంటి జన్మ ఎన్ని జన్మలు కలిసొచ్చినా కూడక, ఎన్ని జన్మలు వారిద్దరు కలిసి జన్మ తీసుకున్నా కూడక, ఈ జన్మ యొక్క గురువు ఏమిటి అనేది స్పష్టంగా ఈ కౌచుడికి అర్థమైపోయింది. ఈ జన్మ గురువు ఇక మీదట గురువుకి ఎలా ఉండబోతుంది? గురువు ఏ విధంగా ఉండబోతున్నాడు? అనేటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. జన్మ పరంపర తీసి పక్కన పెడితే, ఈ జన్మలో గురువు ముందు ముందు ఎలా ఉండబోతున్నాడు అనే ఒక విషయాన్ని క్షుణ్ణంగా సాధనలో కౌచుడు వేదధర్ముడు గురించి తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు అననంటే, తర్వాత కొన్ని రోజుల తర్వాత వేదధర్ముడు పక్క ఊరు నుంచి ఆశ్రమానికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఒక్కసారిగా కౌచుడు కళ్ళనీళ్లు పెట్టుకుంటాడు. కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. అప్పుడు వేదధర్ముడు రాగానే అడుగుతాడు. "ఏంటి కౌచా ఏమైంది? ఎందుకు నువ్వు కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నావు?" అనని చెప్పేసి వేదధర్ముడు అడుగుతాడు. అప్పుడు కౌచుడు అంటాడు, "గురుదేవా నన్ను క్షమించండి. నేను మీరు లేనప్పుడు మీ గురించి సాధన చేసి మీ గురించి నేను తెలుసుకున్నాను. అందుకు నాకు అది తప్పిదంగా అనిపిస్తుంది. అది నేను తప్పు చేశాను. గురువు గురించి తెలుసుకోవాలి. గురువు చెప్పేది వినాలే కానీ గురువు గురించి శోధన చేయటం అనేది అది ధర్మం కాదు. కానీ నేనిక్కడ తప్పు చేశాను. సారీ నన్ను క్షమించు" అని చెప్పేసి కౌచుడు అడుగుతాడు. అప్పుడు వేదధర్ముడు అంటాడు, "లేదు శిష్య, నువ్వు ఈరోజు ఒక గురువు యొక్క ప్రయాణం చూడగలిగావంటే నిజంగా అది నేను గర్వించదగిన విషయమే. నేనే నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నాన్న. కాబట్టి నీ అంతటి ఉత్తముడిని నా శిష్యుడిగా నా స్టూడెంట్‌గా నువ్వున్నావంటే నిజంగా అది నేను గర్వించదగిన విషయమే. చాలా గర్వంగా ఉంది నాకు" అనని చెప్పేసి బ్లెస్ చేస్తాడు గురువు వేదధర్ముడు. తర్వాత మళ్ళా వేదధర్ముడు వేదధర్ముడికి కౌచుడు చెప్పిన విషయం ఏంటి? ఏం చూసాడు అసలకి? ఏం చూసాడనంటే వేదధర్ముడికి అతి కొద్ది రోజులలోనే కుష్టు వ్యాధి రాబోతుందన్నటువంటి కర్మను చూసాడు కౌచుడు. ఈ కర్మను చూసినప్పుడు చాలా బాధపడ్డాడు కౌచుడు. అయితే ఇక్కడ వేదధర్ముడికి రాబోయే కర్మను కౌచుడు చూసిన తర్వాత చాలా బాధపడతాడు. తర్వాత ఈ విషయం చెప్తాడు కౌచుడు వేదధర్ముడికి, "గురుదేవా నేను చూసింది ఇదేను. నీకు ఇంకా కొన్ని రోజుల్లో అతి తక్కువ కొన్ని రోజులలో మీకు ఈ కుష్టి వ్యాధి రాబోతుంది గురుదేవా. దాన్ని తలుచుకుంటే నాకు చాలా బాధగుంది" అనని చెప్పేసి కౌచుడు చెప్పంగానే వేదధర్ముడు కళ్ళల్లో నుంచి నీళ్లొచ్చాయి. ఎందుకు నీళ్లొచ్చాయనంటే, లేదు. అప్పుడు కౌచుడు అడుగుతాడు, "ఎందుకు నీ కళ్ళల్లో నీళ్లొచ్చినాయి గురుదేవ్" అనంటే వేదధర్ముడు అంటాడు, "లేదు శిష్య, నా కళ్ళల్లో ఆనంద బాష్పాలొచ్చాయి. ఇది బాధతో వచ్చిన నీళ్లు కాదు ఇవి. నా కళ్ళల్లో ఆనంద బాష్పాలొచ్చాయని" చెప్పేసి వేదధర్ముడు చెప్తాడు. ఆ తర్వాత ఏం చేశాడు, కౌచుడు, వేదధర్ముడు ఇద్దరు కలిసి సాధనలో కూర్చున్నాడు. ఈ 1 గంట, 2 గంటలు సాధన చేసిన తర్వాత అప్పుడు కౌచుడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమి ఆలోచన వచ్చింది అననంటే, అప్పుడు ఆయనకొచ్చిన కౌచుడికొచ్చినటువంటి ఆలోచన గురువుతో చెప్తాడు. ఏం చెప్తాడనంటే, "గురుదేవా! మరి మీకున్నటువంటి కర్మ తొలగిపోవాలంటే మనకి దగ్గరలో ఉన్నటువంటి కాశీ మహాపట్టణానికి వెళుదాము. కాశీలో స్నానమాచరించి, కాశీలో మనము కొన్ని రోజులు నివసిస్తే మీకున్నటువంటి కర్మ పోతుంది" అనని చెప్పేసి, నా ఈ సాధనలో నాకు తెలిసినటువంటి ఒక విజన్‌లో నేను చూసాను అనని చెప్పేసి కౌచుడు చెప్తాడు గురువుకి. అప్పుడు వేదధర్ముడు, "సరే నాయనా అలాగే వెళ్దాము కాశీ పట్టణానికి" అనని చెప్పేసి ఎళ్ళిపోతారు ఇద్దరు కలిసి. కౌచుడు, వేదధర్ముడు ఇద్దరు కాశీ పట్టణానికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా కాశీ గంగలో స్నానం చేసి, మరి అక్కడ ఒక కుటీరం ఏర్పరచుకొని, ఆ కుటీరంలో చక్కగా అన్ని వనరులు సమకూర్చుకొని, చక్కగా వాళ్ళు ఉండటానికి అన్ని వసతులు వాళ్ళు సమకూర్చుకున్న తర్వాత, మరి అప్పుడు గురువులు ఎక్కువగా వంట చేసుకునేవాళ్ళు కాదు. ఎక్కువగా భిక్షాటన చేసేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత వీరు ఏం చేస్తూ ఉన్నారు, ఈ విధంగా కుటీరం ఏర్పరచుకున్న తర్వాత అతి కొద్ది రోజులకే వేదధర్ముడికి ఈ కుష్టి వ్యాధి రావటం అనేది జరిగింది. అది రానే వచ్చేసింది. వచ్చిన తర్వాత మరి ఇప్పుడు గనక ఉన్నటువంటి వేదధర్ముడు వేరు. ఆ జబ్బు వచ్చిన తర్వాత వేదధర్ముడు వేరేగా మారిపోయాడు. ఎలా మారిపోయాడంటే ఒక రాక్షసుడిలాగా మారిపోయాడు వేదధర్ముడు. అప్పుడు గనక ఉన్నటువంటి ప్రేమ లేదు, వినయం లేదు, విధేయత లేదు. మరి ఏ మాత్రము కూడక
ప్రేమించే గుణము లేకపోగా ఇంకా కౌచుడిని చాలా చాలా రకరకాలుగా బాధ పెడుతూ ఉన్నాడు. మరి ఇదంతా ఎందుకలా చేస్తున్నాడు వేదధర్ముడు? అతనికే అర్థం కావటం లేదు. ఎందుకంటే ఆయన కండిషన్ ఆ విధంగా ఉంది కాబట్టి, ఆ వేదధర్ముడికి అర్థం కాలేదు. ఈ శిష్యుడనే మర్చిపోయాడసలకి. కానీ ఈ కౌచుడు మాత్రము అంకిత భావంతో గురు సేవ చేస్తూనే ఉన్నాడు. మరి ఏ విధమైన సేవ చేస్తున్నాడు అననంటే, కౌచుడు పక్కన దరిదాపుల్లో ఉన్నటువంటి కొన్ని ఔషధ గుణాలను తీసుకొచ్చి, దాన్ని రంగరించి, నూరి అదంతా ఒక ఔషధంలాగా, ఒక మెడిసిన్ లాగా తయారు చేసి వేదధర్ముడుకున్నటువంటి బాడీకున్నటువంటి ఆ రోగానికి అందటికి కూడా అప్లై చేస్తూ ఉన్నాడు. ఆ కర్మ తొలగిపోవాలననేసి. అదంతా చేస్తూ ఉన్నాడు. అదే విధంగా చక్కగా ఎన్నో మూలికలు తెచ్చి, రసాలు చేసి, ఆ రసాలతో గూడా బాడీ అంతా అప్లై చేస్తూ ఉన్నాడు. ఆకులు తెచ్చి మెడిసిన్ చేసి అప్లై చేస్తూ ఉన్నాడు. సో, మరి ఈ విధంగా ఎంతో ఆయనకి సేవ చేస్తూ ఉన్నాడు. కానీ ఆయనకైతే కొంచెం కూడా తగ్గలేదు. తర్వాత మరి గురువుకి భిక్షాటన చేసుకొని వచ్చి, ఒక పదార్థం తీసుకొచ్చి, ఆ పదార్థం గూడా గురువుకి పెడితే, గురువు దాన్ని స్వీకరించడు, తీసుకోడు, తినడు. తెచ్చిన దాన్ని ఇసిరిసిరి కొడుతుంటాడు, తన్నేస్తాడు. పూర్తిగా దాన్ని చాలా చాలా చిల్లపల్లా చేసేస్తూ ఉంటాడు ఆ ఆహారాన్నంతటిని. సరే గురువు తినలేదు. గురువుకి ఎందుకంటే ఆయనున్న స్థితిలో, ఆయన తినే స్థితిలో లేడు కాబట్టి, ఒకవేళ ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడేమో, సరే గురువుకి ఆకలి కాలేదేమోలే అనని చెప్పేసి కౌచుడు ఏం చేశాడు, సరే నేను తినాలి అనని చెప్పేసి, ఎందుకంటే మరి కౌచుడికి ఆకలైతుంది గదా! నేను తినాలి అనని చెప్పేసి మరి మళ్ళా భిక్షాటనకు పోయి, అప్పుడు వాళ్ళు వెళ్ళిన సమయం ఏమిటి అనంటే మంచి ఎండలా కాలం. మిట్ట మధ్యాహ్నము ఆ ఎండలో ఇంటింటికి వెళ్లి ఆ భిక్షాటన చేసుకొని తెచ్చిన భిక్షని గురువుకు పెడితే గురువేమో తోసేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు, తరిమేస్తున్నాడసలు నువ్వొద్దు అననేసి. తర్వాత సరే మరి గురువు కండిషన్ అలా ఉందని చెప్పేసి కౌచుడు తెచ్చుకొని భోజనం తినబోతే, ఆ భోజనాన్ని గూడా గురువు తిన్నీడు. తను తిండు, గురువు తింటూ శిష్యుని గూడా తిననివ్వడు. గురువు తినేదాన్ని గూడా తోసేస్తున్నాడు, తన్నేస్తున్నాడు, ఇసిరిసిరి కొడుతున్నాడు. సో, మరి ఈ విధంగా గురువు పస్తులుంటున్నాడు, శిష్యుడు పస్తులుంటున్నాడు. ఇలా ప్రతి పూట, ప్రతిరోజు ఇదే జరుగుతూ ఉంటుంది. తను తిండు శిష్యుడిని తిననివ్వటం లేదు. సరే ఈ విధంగా జరుగుతూ ఉన్న ఈ తతంగం అంతా గూడా త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చూస్తూ ఉన్నారు. చూస్తూ వాళ్ళకి కళ్ళకి నీళ్ళొస్తున్నాయంట. అరెరే! కౌచుడికి ఎంత బాధ కలుగుతూ ఉంది. ఎంత తను బాధపడుతూ ఉన్నాడు. మనం వెళ్దాము అనని చెప్పేసి త్రిమూర్తులే మారువేష రూపంలో వచ్చి ఇక్కడ కౌచుడు వేదధర్ముడి దగ్గర వచ్చారు. వీరి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ త్రిమూర్తులు దేవుళ్ళనని వీళ్ళకి తెలీదు కదా! అప్పుడు వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు కౌచుడికి ఏం చెప్పారంటే, నాయనా నువ్వు చేసే సేవ చాలా చాలా అమోఘం నాయనా. చాలా అంకిత భావంతం చేస్తున్నావు. కానీ మరి గురువు పెట్టే పరీక్షలు గూడా చాలా గట్టిగానే తట్టుకుంటున్నావు. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. కానీ మానవ సేవయే మాధవ సేవ అని చెప్పేసి గ్రహించి సేవ చేస్తున్నావు. అది గూడక మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఎన్ని రోజులు ఇలా పస్తూ ఉంటావు తినకుండా? మరి నీ శరీరం సన్నగిల్లిపోతుంది. ఆకలితో అలమటించిపోతున్నావు. కానీ ఇలాంటి గురువుకా నువ్వు సేవ చేసేది అనని చెప్పేసి ఆ త్రిమూర్తులు అన్నప్పుడు, అప్పుడు కౌచుడంటాడు, స్వామి, తండ్రి, నాయన మీరు ముగ్గురు గూడగా నాకు ఏదో హెల్ప్ చేయాలని వచ్చారనేది నాకు అర్థమైంది. కానీ నా గురువు అన్ని రకాలుగా బాగున్నప్పుడు నాకు ఎంతో జ్ఞానాన్నిచ్చాడు. నాకు ఎంతో మెళకువలు నేర్పాడు. సాధనలో ఎంతో ఉత్తీర్ణత నేను పొందేదానికి నాకు నా గురువు అందించినటువంటి ఒక గొప్ప అవకాశం మరి. అంతటి సాధనా శక్తిని, అంత జ్ఞాన శక్తిని నాకు అందించినటువంటి గురువు, ఈరోజు ఆయన స్థితి కండిషన్ బాగలేదని నేను గురువుని ఎలా వదిలేసుకునేకి అయితది అనని చెప్పేసి కౌచుడు ఆ త్రిమూర్తులకి చెప్తాడు. అప్పుడు ఆ త్రిమూర్తులే ఈయన చెప్పినటువంటి అద్భుతమైన సందేశానికి వారు గూడా ముగ్గురు గూడా తల వంచి అప్పుడు కౌచుడికి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, నాయనా ఈ రోజుతో ఆయన కర్మ ముగించబోతుంది.
ఎవరు వేదధర్ముడి కర్మ ముగియబోతుంది. ఇక ఆయన కర్మ పూర్తిగా ప్రక్షాళన అయిపోయింది. ఇక మీదట ఆయనకి కర్మ లేదు. ఇప్పుడు వేదధర్ముడికి నీకు ఇద్దరికి కలిపి మోక్షాన్ని మేము ప్రసాదిస్తున్నాము అనని చెప్పేసి వేదధర్ముడికి, కౌత్సుడికి ఇద్దరికి కూడా మోక్షాన్ని ప్రసాదించారు త్రిమూర్తులు. అంటే మన యొక్క సాధన, మన యొక్క సేవ ఏ విధంగా గురువుకి మనము సరెండర్ అయ్యి అంకిత భావంతో మనం చేసుకుంటామో దేవదేవుళ్ళే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ గణాలు దిగి వస్తారు. సర్వ సృష్టి కూడాక అంగీకరిస్తుంది. సర్వ సృష్టి కూడాక మనల్ని చూసి ఆనందంతో కేరింతలు కొడుతుంది. అలాంటి సేవ గురువుకి చేసుకునేటటువంటి భాగ్యము మనకి దొరికినప్పుడు దాన్ని ఏ మాత్రము కూడాక మనము వదులుకోవద్దు. అలాంటి సేవా క్రమంలో మనము సేవా చక్రవర్తులం అవ్వాలి అనంటే మనకు దొరికినటువంటి మన సరౌండింగ్ లో, మన లోకల్లో, మన సెంటర్లలో, పిరమిడ్ కేంద్రాలలో, మరి సంఘంలో ఎక్కడైతే మనకు దగ్గరలో సేవ అనేది కనపడుతుందో, వినపడుతుందో దానికి పూర్తిగా మనము సహకరించాలి, వెళ్ళాలి, ఇంకొంతమందికి మోటివేషన్ ఇవ్వాలి, వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి. ఇలా మన యొక్క సేవా పథంలో మనం ఎప్పుడైతే నిర్విఘ్నంగా వెళ్ళగలుగుతామో అప్పుడే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. మన యొక్క జన్మ చరితార్థం చేసుకోగలుగుతాము. సో మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.